seen that in the young people, means young as well as the medium age group, it is coming more of the because of the lifestyle changes, because of the not healthy eating. These are the main reason, and not getting the proper nutrition. Because of that, we are getting more toxins inside our body, and more deaths are occurring because of the heart attack. And till 2030, there will be number of heart attack will be increasing in India because of all these things which are we are not taking care of our body and ourselves. Yes, ma'am. యా మ్యామ్. ఈ ఈ పిక్చర్ లో చూసినట్లయితే రాబోయే ఫ్యూచర్ మనం చూసుకున్నట్లయితే 2030 సంవత్సరానికల్లా అనేక మంది మరణిస్తూ ఉంటారు. దేని ద్వారా మరణిస్తూ ఉంటారంటే హృద్రోగాలు ఏంటి? అకారణంగా గుండెపోటు రావడం, అకారణంగా కార్డియాక్ అరెస్ట్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం, ఇలాంటివన్నీ గుండె హృద్రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రస్తుత జీవన శైలి అంతా వేగం యుగమంతా వేగం అయిపోయింది. అంటే త్వరగా తినేయాలి, త్వరగా పరిగెత్తేయాలి. అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయడం, ఓకే, టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, వాళ్ళకి నచ్చిన జీవన శైలి, ఒక టైము పద్ధతి ఏమీ లేకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా మలుచుకోవడం ద్వారా సరైన భోజనం సరైన సమయానికి లేకుండా ఆరోగ్యమైన బలమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్కుల నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడాను ఇంకా చెప్పాలంటే మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువగా ఈ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ స్ట్రోక్, లేదంటే మైల్డ్ హార్ట్ స్ట్రోక్స్, ఇలాంటివన్నీ బీపీ ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇది బెంగళూరులో ఒక సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో 2022లో 2030కి వచ్చేసరికి ప్రతి చిన్న వయసు నుంచి పిన్న వయసు నుంచి పెద్ద వయసు వారికి కూడాను హృద్రోగాల ద్వారా అనేక మరణాలు జరుగుతాయని ఈ సదస్సులో కన్క్లూడ్ చేసి చెప్పారు. ఎస్ మ్యామ్. So it has been seen here, like in this graph, we can see right from the 2012 to 2021, how the heart rate or the heart diseases or heart attack is increasing in India. And because of that, there is a death due to heart attack in India. From 2017 to 21, there was a rise in 22% increase in the death due to heart attacks. In last 10 years, if you see that 12 to 21, there had been a 54% increase in heart deaths. This is according to National Crime Records Bureau. So this is how the condition is very severe, and we need to think about this is the case occurred between 30 to 60 age group. Okay, so this is again a kind of very serious issue which we need to address. Yes, ma'am. యా మ్యామ్. ఈ పిక్చర్ లో చూసుకున్నట్లయితే 29 సెప్టెంబర్ ని వరల్డ్ హార్ట్ డే కింద కన్సిడర్ చేస్తారు. అయితే ఈ వరల్డ్ హార్ట్ డే 2022 ప్రకారం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ మనం ఏం చెప్తుందంటే 2012 నుంచి 2021 వరకు చూస్తే గనక ఈ 15 సంవత్సరాల్లో కూడాను 2012లో 18,522 మరణాలుంటే 2021కి వచ్చేసరికి 54%, అంటే 2017 నుంచి 2021 వరకు 22% ఉంటే 2012 నుంచి 2021 వరకు 54% మరణాలు ఓన్లీ ఈ హార్ట్ అటాక్స్ వల్ల, హృద్రోగాల వల్ల, కేవలం ఈ హృదయానికి సంబంధించిన అంటే గుండెకి సంబంధించిన గుండె వ్యాధుల వల్ల మరణాలు అనేది జరుగుతుందని ఈ రికార్డ్ చెప్తుంది. ఎస్ మ్యామ్. Okay. Now we have very first product which will take care of our heart, that is Omega Rich, which is a herbal source of omega 369. And normally what happens if like in case of omega 369, which is considered as what? Essential fatty acid. But in this case, essential fatty acid omega 3 and 6, it do not produce in our body. So, but this is important to take care of our heart and the related organs in the heart. So if you do not take omega 3 and 6 and 9 in your food, in your daily food, then there will be lack of these essential omega 3, 6, 9 in the body, and there will be more and more chances of getting cholesterol deposition, high BP, and so many other things. And with the help of this omega rich, our omega rich capsule, we can take care of our heart. Yes, ma'am. యా మ్యామ్. ఇందులో చూసుకున్నట్లయితే మన ధన్వంతరి ప్రోడక్ట్స్ ఫస్ట్ గా ముందుగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఒమేగా రిచ్ క్యాప్సూల్. ఒమేగా రిచ్ క్యాప్సూల్ అనేది ఒక అద్భుతమైన దివ్య ఔషధ గుణాలున్న
మంచి ఆయుర్వేద మూలిక అని చెప్పొచ్చు. ఇందులో ఏమున్నాయి అంటే ఒమేగా 369 ఉంది, హెంప్ సీడ్ ఆయిల్ అంటే జనపనార ఉంది, తర్వాత గార్లిక్ ఆయిల్ అంటే వెల్లుల్లి ఆయిల్ ఉంది, తర్వాత ఉల్లిపాయ నూనె కూడా ఉంది. ఇవన్నీ నూనెలు కలిపి ఒకే క్యాప్సూల్ రూపంలో మీకు ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఒమేగా 369 అంటే ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఈ 3 కూడా ఒమేగా 369 అంటాం. ఈ 3 కూడా మన శరీరంలో మన హార్మోన్స్ రిలీజ్ చేయవు. సో, మన హార్మోన్స్ మన శరీరం ఉత్పత్తి చేయదు గనక బయట నుంచి మనం తీసుకోవాలి. బయట నుంచి మనం తినే ఆహారంలో ఈ ఒమేగా 369 అనేది దొరకదు. సో, ఇవి సముద్రంలో ఉండే చేపల నుంచి లేదా మంచి ఉత్పత్తుల నుంచి నేచురల్ గా తీసి వీటిని ఒక క్యాప్సూల్ రూపంలో పొందుపరిచి మనకిస్తున్నారు. ఇది మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరిపోకుండా శరీరంలో ఎక్కడైనా గుండెలో కానీ, అటు బ్రెయిన్ లో కానీ, లేదంటే ఎక్కడైనా నరాల్లో కానీ, కండరాల్లో కానీ ఎక్కడైనా కొవ్వు పదార్థాలు ఉంటే అది కరిగించే గుణం ఈ ఒమేగా 369 కి ఉంది. దానివల్ల మనకి ఊబకాయము రాదు, అలాగే హార్ట్ అటాక్స్ కూడా రాదు, కొలెస్ట్రాల్ ప్లేగ్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, తయారవ్వకుండా కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, ఫామ్ అయిన కొలెస్ట్రాల్ ని అంటే చేరిపోయిన ఈ కొవ్వు పదార్థాలని కరిగించడానికి ఒమేగా 369 అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఎస్ మ్యామ్. Okay, so these are the important dietary fatty acids which we have already discussed. Omega-3 are the important, crucial part, very important for improving your heart health, very, very important, which supports your mental health and reducing weight and waist size. So, omega-3 supplements like this. So, omega-3 69, that is our omega rich. It is a kind of supplement which will be utilized in, we will be taking in our body, and this all these supports we will get with the help of omega 369 fatty acid. Important one are reducing weight, supporting mental health, decreasing liver fat. It also support brain infant, and fighting with all the infections which are there in our body. So all the chronic diseases, especially the heart diseases, will be taken care by with the help of omega rich capsule. Yes, ma'am. యా మ్యామ్. ఈ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ ని మనం ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నాం. ఎసెన్షియల్ అంటే చాలా ఇంపార్టెంట్, అంటే మన శరీరానికి ఎంతో అవసరమైనవి ఈ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేది. ఇది మన శరీరం ఉత్పత్తి చేయదు కనుక మనం ఈ క్యాప్సూల్ రూపంలో మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు ఎక్కడైనా పేరుకుపోతే అది ఏ మెంబ్రెయిన్ లో పేరుకున్నా సరే దానిని ఇట్టి కరిగించి, ఎక్కడ కొవ్వు పదార్థాలు లేకుండా కరిగించి మన శరీరంలోంచి బయటికి యూరిన్ రూపంలో కానీ, మలం రూపంలో కానీ, చెమట రూపంలో కానీ బయటికి పంపించేస్తుంది. ఈ ఒమేగా 3 ఎక్కువగా హ్యూమన్ అంటే మానవ కణంలోని సెల్ మెంబ్రెయిన్స్, కణం పైన పొర ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి, మన బీపీ లెవెల్స్ అంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్ సమానంగా ఉండడానికి, మన బాడీలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అవన్నీ సమానంగా ఉండడానికి ఒమేగా 3 అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన మానసిక ఆరోగ్యం కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎంతగానో తోడ్పడుతుంది. మన మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒత్తిడికి గురవకుండా ఉండాలన్నా ఒమేగా 3 ఉపయోగపడుతుంది. డిప్రెషన్ రాకుండా, పార్కిన్సన్స్ డిసీజ్ లో దీనికి ఇవ్వచ్చు. సైకోసిస్ అంటే మెంటల్ పిచ్చి చేష్టలు చేస్తున్న వారికి కూడా ఈ ఒమేగా 3 క్యాప్సూల్ అనేది మనం ఇవ్వచ్చు. ఇంకా అంతేకాకుండా ఒమేగా 369 తీసుకోవడం వల్ల మనకు ఊబకాయం అంటే ఒబెసిటీ రాకుండా మనం చూసుకోవచ్చు. మన ఎక్కువగా ఈ ఉదర భాగంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఓకే, మన నడుము భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుంది. ఆ కొవ్వు కరిగించడానికి కూడా ఒమేగా మనకి పనిచేస్తుంది. అంతేకాకుండా కొవ్వు ఫ్యాటీ లివర్ అని చెప్తాం కదా. సో ఆ లివర్ లో, కాలేయంలో ఎక్కడైనా కొవ్వు పదార్థాలు పేరుకుపోయినా అది తగ్గడానికి కూడా మనకి ఈ ఒమేగా 369 అనేది మన కాలేయ ఆరోగ్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా చిన్న బేబీ అంటే నెల తప్పిన తర్వాత నుంచి బేబీ ఒక 4-5 నెలలు వచ్చేసరికి, పిండంగా ఉన్నప్పుడే తల్లి గర్భంలో 4వ నెల, 5వ నెల వచ్చేసరికి ఒమేగా 369 తీసుకోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, అలాగే కాకుండా ఎక్కడైనా వాపు, నొప్పులు ఉంటే గనక వాపు తగ్గడానికి, ఓకేనా, నొప్పి తగ్గడానికి కూడా ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా చేదుకట్లో రాళ్ళు కరిగించడానికి కూడా ఒమేగా 369 అనేది ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. And omega-6 fatty acid, they provide energy, they give the symptom in the treatment of chronic diseases. They also show to reduce the nerve pain, they support bone health, they also decreases blood pressure, and as well as in the heart rate diseases.
elevate the symptoms of rheumatoid arthritis. Similarly, omega-9 fatty acids, they are also shown to reduce cardiovascular disease risk, acts as substitute in case of low omega-3 and 6. So combined omega-369 supplement, which what we have, omega-rich capsule. So omega-rich capsule is nothing, but it is a combined omega-369 supplement, which will provide optimal ratio of fatty acids. So intake of omega-369 during pregnancy also, it is not being taken much during the pregnancy, but it is that way important also. So in adults, it is a greater consumption of fat, it is associated with the cardioprotective effect. So especially during the mental depression, as well as the allergen and asthma in children, as well as in case of cardioprotective effect, this omega-369, like our omega rich, can be taken as a supplement. Yes, ma'am. యాహ్! మ్యామ్. ముందు స్లైడ్‌లో మనం చూసుకున్నట్లయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ స్లైడ్‌లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము. ఇది కూడా మన ఎనర్జీని అంటే శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది వాటిని నయం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల, అది తీసుకోవడం వల్ల ఎక్కడైనా నరంలో నొప్పి, నరాలు లాగడం, నరాలు పీకడం, నరాల్లో సురుకులు, మంటలు ఉంటే గనక అది కూడా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ తీసుకోవడం వల్ల మన ఎముకలు దృఢంగా, బలంగా ఉంటాయి. అంతేకాకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు చూసినా సమానంగా ఉంటుంది. బీపీ పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. హృద్రోగాలు అంటే గుండె వ్యాధులు, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తకుండా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ పనిచేస్తుంది. అలాగే కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కేళ్ల వాతం, కేళ్ల నొప్పులు, కేళ్ల వాపులు, ఓకే, ఇవి నొప్పులు పెరగకుండా ఉండడానికి ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్ కి వచ్చేసరికి ఇది కూడా మన బాడీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే హృద్రోగాలు రాకుండా, అంటే తటస్థ మరణాలు, అప్పుడే మరణాలు అంటే అనుకోకుండా హార్ట్ అటాక్ రాకుండా, కార్డియాక్ అరెస్టులు జరుపుకోకుండా, గుండె కవాటాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి, గుండె రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒమేగా 369 తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో అంటే నెల తప్పిన తర్వాత ఒక ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మను ఇస్తారు. అలాగే పురిటి నొప్పులు ముందుగా పురుడు రాకుండా కరెక్ట్ టైంలో బిడ్డ జన్మించడానికి కూడా ఈ ఒమేగా 369 అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగానే నెలలు నిండుకోకుండా పుట్టేస్తారు కొంతమంది పిల్లలు. సో ఇలాంటి ముందుగా జన్మించకుండా నెలలు పూర్తిగా నిండి కరెక్ట్ టైంకి బేబీ బయటకు వచ్చేలాగా ఉపయోగపడేలాగా చేస్తుంది ఒమేగా 369. అంతేకాకుండా బేబీ హృదయం లోపల అంటే అవయవాలన్నీ కూడా బాగా పెరగడానికి, ఇటు తల్లికి బిడ్డకి కూడా ఆరోగ్యంగా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే తల్లి నెల తప్పిన తర్వాత ఒకలాంటి ఒత్తిడికి గురవుతుంది. అలాంటి ఒత్తిడి కూడా తీసివేస్తుంది. మెటర్నల్ డిప్రెషన్ అంటాము, అది కూడా తీసేయడానికి పనిచేస్తుంది. ఎలాంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా ఈ ఒమేగా 369 అనేది ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. So here we can see in this picture heart health and omega fatty acid. So quickly we will see this omega fatty acid. This reduces the blood pressure. It promotes the heart health and the low density lipoprotein LDL or bad cholesterol gets reduced significantly. It has been found that omega reduces the LDL and lowering cholesterol level. If you reduce the bad cholesterol, it will also reduce the levels of risk of high blood pressure, stroke, as well as heart disease. So in this picture, you can clearly see that healthy artery, it is healthy artery, and this is a diseased artery. So this is how it is showing LDL cholesterol plaque buildup. So if you start taking omega rich capsules, your LDL cholesterol plaque, which has been built up here, will automatically start reducing day by day, and it will also reduce the risk of high blood pressure, stroke, as well as heart diseases. Yes. యా మ్యామ్. ఇందాక స్లైడ్ లో మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. పిల్లల్లో కూడా ఇది ఉబ్బసం రాకుండా, ఎలాంటి అలర్జీలకి గురవకుండా ఒమేగా 369 అనేది ఉపయోగపడుతుంది. ఈ పిక్చర్ లో చూసుకున్నట్లయితే మన గుండె ఆరోగ్యానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో తోడ్పడుతుంది. పైన చిత్రంలో చూడొచ్చు, ఆరోగ్యకరమైన రక్తనాళము
అనారోగ్యానికి గురైన రక్తనాళం. అనారోగ్యానికి ఎందుకు గురైంది ఆ రక్తనాళం అంటే, కొవ్వు పదార్థం చూడండి పసుపు రంగులో ఒక అట్టలాగా పేరుకుపోయింది. ఆ పేరుకుపోయిన భాగాన్నే కొవ్వు పదార్థం అంటాము. దీన్నే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటాం. అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని కూడా చెప్పొచ్చు. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ కరగడానికి ఒమేగా 369 అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ వాడతామో, ఆరోగ్యకరమైన రక్తనాళాలు ఉండడం వల్ల గుండెలో ఈ రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అవడం వల్ల హృద్రోగాలు మనం తగ్గించొచ్చు. అంటే బ్లడ్ ప్రెషర్ ని మనం తగ్గించొచ్చు, హార్ట్ స్ట్రోక్స్ ని మనం తగ్గించొచ్చు, అలాగే కార్డియాక్ అరెస్ట్ కూడా మనం తగ్గించొచ్చు. అంటే మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎస్ మ్యామ్. So omega rich, we have already discussed this. It is a revolutionary formula: onion oil, garlic oil, and hemp seed oil, and it can be taken as an adjuvant in the treatment of heart diseases, skin diseases, gallstones, severe conditions of nails and hairs, extra stressful body conditions. So 2 capsules 3 times a day. It can also be taken adjuvant in the treatment of life-threatening disorders like your heart diseases and heart attack, etc. 2 capsules 4 times a day. In subacute and acute conditions, it can be taken as a 2 capsules 2 times per day. And for a healthy person, you want to maintain your good health, you want to maintain your cholesterol level, maintain the blood pressure, then you can take 1 capsule 3 times a day. And all the ingredients are very safe. These are not harmful chemical. So it is very, very safe to take as a health supplement. Yes, ma'am. యాహ్! మ్యామ్. ఈ ఒమేగా 369లో మీకు ఆల్రెడీ చెప్పాం కదా! ఇది జనపనార నూనె, తర్వాత ఆహ్, వెల్లుల్లి నూనె, తర్వాత ఉల్లిపాయ నూనె, అలాగే ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కలిపి ఈ 6 రకాల నూనెలు కలిపి ఒకే ఒక క్యాప్సూల్‌లో పొందుపరిచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి హృద్రోగం ఉన్నా, గుండెకి సంబంధించిన ఎలాంటి వ్యాధి ఉన్నా, బీపీ ఉన్నా, ఓకే హార్ట్ స్ట్రోక్ ఉన్నా, అంతకుముందు మీకు యాంజియోగ్రామ్ అయినా, ఎలాంటి హృద్రోగాలు ఉన్నా, బైపాస్ సర్జరీ అలాంటివి ఏం జరిగినా సరే అటువంటి వాళ్ళకి మీరు ఈ ఒమేగా రిచ్ ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే చర్మ వ్యాధులు ఉన్నా సరే, లేదా చేదుకట్లో రాళ్ళు ఉన్నా సరే, ఇంకా విపరీతమైన గోల్డ్‌లో ఇన్ఫెక్షన్, తలకి సంబంధించిన చుండ్రు గాని, విపరీతమైన తల రాలిపోవడం, ఎండుగట్టిలా మారిపోవడం, ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే ఒమేగా రిచ్ తీసుకోవడం వల్ల మన జుట్టు మృదువుగా అవుతుంది, మన గోర్లు మృదువుగా అవుతాయి, బలంగా దృఢంగా అవుతాయి, మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే అంటే చేదుకట్లో రాళ్ళు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఫామ్ అయితే అయి కరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే గనక వాళ్ళు పొద్దున్న 2 క్యాప్సూల్, మధ్యాహ్నం అలాగే రాత్రి అంటే పూటకు 2 చొప్పున 3 పూటలు వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఏమన్నా డిసీజెస్ ఉంటే గనక, హృద్రోగాలు ఉంటే గనక ఉదయం 2, రాత్రి 2 వేసుకోవచ్చు. అలాగే ఎవరన్నా ఆరోగ్యంగా ఉండాలి ఉండాలి అనుకుంటే గనక పూటకు ఒక క్యాప్సూల్ చొప్పున మీరు ఉదయం, సాయంత్రం కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎలాంటి అలర్జీస్ కూడా మీ బాడీలో ఫార్మ్ అవ్వవు. కాకపోతే ఎవరికైనా పడకపోతే ఎప్పుడైనా ఇన్ కేస్ అప్పుడు ఆపొచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వేసుకొని మీ గుండెని అలాగే మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యెస్ మ్యామ్. This is a complete food for our complete body health care. Now the next product is Carnico-10 tablet. Now this Carnico-10 tablet, another product which can be taken as a supplement. So this contains L-carnitine 500 mg, coenzyme Q10 100 mg, astaxanthin 10 mg, zinc sulfate, and folic acid, by which we get energy 2.8 kilocalorie. We get protein from this, and fat is 0. So this is a kind of tablet Carnico-10. You know here what happens is L-carnitine, coenzyme, and astaxanthin. L-carnitine and coenzyme, it is found in our body, but as we age, by day, year by year, this L-carnitine and coenzyme, it decreases. That's why we need to fulfill this requirement by in the quantity of 100 mg or 200 mg per day. So this Carnico-10 tablet, we will see the benefit in the later slides. So, ma'am, over to you. Kindly describe it in a very short. యెస్ మ్యామ్. కార్నికో-10 టాబ్లెట్ చూసుకున్నట్లయితే ఇందులో ఎల్ కార్నిటైన్ ఉంటుంది 500 మిల్లీగ్రామ్స్, కోఎన్జైమ్ Q10
ఉంటుంది. అది 100 మిల్లీగ్రామ్స్. ఆస్తాగ్జాంథిన్ 10% అంటే 10 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. జింక్ సల్ఫేట్ ఉంటుంది 5 మిల్లీగ్రామ్స్. ఫోలిక్ యాసిడ్ ఉంటుంది 118 మైక్రోగ్రామ్స్ ఉంటుందది. ఇందులో ఎనర్జీ శక్తి గనుక చూసుకున్నట్లయితే 2.80 కిలో క్యాలరీస్ ఉంటుంది. ప్రోటీన్ చూసుకున్నట్లయితే 0.60 గ్రామ్స్ ఉంటుంది. ఈ కార్నికోటన్ కూడా అనేక ఉపయోగాలు మనకుంటాయి. ఇందులో ఏం ఉపయోగం ఉంటుంది, ఎవరెవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలో మనం తెలుసుకోవచ్చు. ఎస్ మ్యామ్. Okay, now let us understand coenzyme Q10 first. Coenzyme Q10, it is actually a nutrient which occur naturally in our body and it is found in mitochondria. Mitochondria is a part of cell where the energy is produced. So for mitochondria, the energy production, we need what? We need coenzyme Q10. So here coenzyme Q10, where it has been used in our body, it is used in cardiovascular diseases, it is used in high blood pressure, cancer, some periodontal diseases, in mitochondrial disorders, obesity, diabetes, Parkinson's, and so other diseases. Coenzyme Q10, it is what? It is the most significant lipid antioxidant that prevents the generation of free radicals and modification of protein as well as the modification of DNA. So it is important for the production of energy which is there in mitochondria, and coenzyme, it is used as a very significant antioxidant. So wherever the free radicals are generated, it actually destroy these free radicals and also reduce the modification of protein inside inside the cells. That is how it is used as an antioxidant and as a in the form of energy production inside the cell. That is why it is very, very important. Yes, ma'am. యా మ్యామ్. కోఎన్జైమ్ Q10 చూసుకున్నట్లయితే ఇది సహజంగానే ఇదొక మంచి న్యూట్రియంట్ మన బాడీలో దొరుకుతుంది. మరి ఇది మన శరీరంలో ఎక్కడ దొరుకుతుంది అంటే శరీర కణంలో మైటోకాండ్రియా అనే సెల్ ఆర్గనెల్లే ఉంటుంది. ఆ సెల్ ఆర్గనెల్లో ఆ కణ భాగంలో ఉంటుందన్నమాట. మైటోకాండ్రియా ఎందుకు అంటే అది ఒక పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్తాం. అంటే కణానికి శక్తిని ఇచ్చే పవర్ హౌస్, శక్తిని ఇచ్చే ఇల్లు అని మనం చెప్పుకోవచ్చు మైటోకాండ్రియా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది, శక్తి అనేది ఉపయోగపడుతుంది. ప్రతి కణానికి, ప్రతి అవయవానికి కావాల్సిన శక్తి అనేది ఇక్కడే ఈ మైటోకాండ్రియాలో జనరేట్ అవుతుంది. సో ఈ కోఎన్జైమ్ క్యూ లేకుంటే ఎనర్జీ అనేది జనరేట్ అవ్వదు, అంటే ఎనర్జీ శక్తి అనేది పుట్టదు. సో కోఎన్జైమ్ క్యూ ఉండడం వల్ల ఈ మైటోకాండ్రియా అనే సెల్ ఆర్గనెల్లే శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరి ఇదొక మంచి శక్తివంతమైన కోఎన్జైమ్ Q10 అని చెప్పుకోవచ్చు. ఎక్కడ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, అంటే మీకు ఏదైనా హృదయానికి సంబంధించిన ఎలాంటి వ్యాధి అయినా తగ్గించడంలో, హై బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ బ్లడ్ ప్రెషర్ కింద ఉండడానికి క్యాన్సర్ లో ఉపయోగపడుతుంది. పెరియోడాంటల్ డిసీజెస్ అంటే మీకు చిగుళ్ళకి సంబంధించిన ఎలాంటి వ్యాధి ఉన్నా సరే వాటిలో ఇవన్నీ నయం చేయడానికి కోఎన్జైమ్ Q అనేది ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా మైటోకాండ్రియల్ డిజార్డర్స్ లో అయినా, లేదంటే ఏదైనా దెబ్బలు జరిగినప్పుడు, లేదంటే ఊబకాయంలో కానీ, లేదంటే షుగర్ వ్యాధిలో కానీ, పార్కిన్సన్స్ వ్యాధిలో కానీ, లేదంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళు, అలర్జీస్ ఉన్న వాళ్ళు, మైగ్రేన్ తలనొప్పులు ఉండే వాళ్ళకి, కిడ్నీ భాగంలో ఏమైనా నొప్పులు ఉన్నా, ఎలాంటి వ్యాధులు ఉన్నా సరే, మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల బలహీనత ఉన్నా సరే, ఎజినా గుండె నొప్పి, గుండెపోటు ఉన్నా సరే కోఎన్జైమ్ Q అనేది మంచి ఉపశమనాన్ని ఇవ్వడానికి, ఈ పైన చెప్పిన వ్యాధులన్నిటినీ చెక్ చెప్పడానికి కోఎన్జైమ్ Q ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా కోఎన్జైమ్ Q అనేది చాలా శక్తివంతమైన లిపిడ్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఫ్రీ రాడికల్స్ ని జనరేట్ చేస్తుంది. అలాగే ప్రోటీన్ ని, లిపిడ్ ని, DNA ని వీటిని మాడిఫై చేయడానికి, అంటే చేంజ్ చేయడానికి, మార్చడానికి కోఎన్జైమ్ Q10 అనేది ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. Now, here it can be clearly seen that in this diagram that we need, sorry, Q10 is decreased day by day or we age. Like suppose in case of it, 20 years it is 100%, in 40 years it will be reduced, and then in 80 years it will remain just 40%. This is how in our body the coenzyme Q10 distribution is there and decreases year by year, that it is indicating that it is a close relationship with our aging. So if you want to remain young or you keep your cells young, so start taking coenzyme Q10 as supplement. యా మ్యామ్. కోఎన్జైమ్ Q10 ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో మన శరీరంలో చూసుకోవచ్చు. మనం 20 సంవత్సరాల వయసు ఉండే వారిలో చూసుకుంటే గనక కోఎన్జైమ్ Q10
శరీరంలో 100% ఉత్పత్తి అవుతుంది. అదే 40 సంవత్సరాల వయసు పైబడేసరికి కోఎన్జైమ్ క్యూ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవడం వల్ల మన కిడ్నీస్ బలహీనపడతాయి. మన గుండె అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. అదే 80 ఇయర్స్‌కొచ్చేసరికి లివర్ అంటే కాలేయము, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు ఇవన్నీ కూడా పాడైపోవడం క్రమేణా జరుగుతుంది. ఎందుకు అంటే కోఎన్జైమ్ Q10 ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల, క్రమేణా తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధులకు కూడా మనము గురవుతూ ఉంటాం. ఈ అవయవాలు కూడా పాడవడం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఈ కోఎన్జైమ్ Q10 ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. యెస్ మ్యామ్. Now, the other one is L-carnitine. Now, L-carnitine is also very, very important. It is acting as an amino acid, which is used in human brain, liver, and kidneys. So, mostly it is helping turning fat into energy. So, L-carnitine is very, very important for heart and brain function, muscle movements, and all other body processes. The uses and benefits of L-carnitine includes it is used in chest pain. It is also used in the heart failure and congestive heart failure or CHF. Also used in hyperthyroidism, swelling of heart or myocarditis. It is also used in case of useful for hormonal disorder that causes the enlarged ovaries with cyst, that is in the polycystic ovary syndrome, and also used to decrease the heartbeat when or arrhythmia, something like that, where the heart rate is increases. So L-carnitine is also one of the important ingredient which is found in our body, but as we age, this also decreases day by day or year by year. So taking the supplement is very, very important in the form of our carnicotin tablet. Yes, ma'am. రెండోది చూసుకున్నట్లయితే ఎల్ కార్నిటైన్. ఎల్ కార్నిటైన్ అనేది ఇదొక మంచి అమైనో యాసిడ్ అని చెప్పొచ్చు. మన శరీరంలో 21 ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది మనకి బ్రెయిన్ హెల్తీగా మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఓకే, మన మెదడు, మన కాలేయము, మన కిడ్నీలు ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్ కార్నిటైన్ అనేది చాలా ఉపయోగపడే అమైనో యాసిడ్. సో ఇది మనం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న అక్కర్లేని కొవ్వు అంతటిని కూడా ఎనర్జీ కింద మార్చడానికి ఎల్ కార్నిటైన్ ఉపయోగపడుతుంది. ఇది మన మెదడు చురుగ్గా సమయానుకూలంగా పనిచేయాలంటే ఎల్ కార్నిటైన్ కావాలి. అలాగే మన కండరాలు కూడా అద్భుతంగా పనిచేయాలి అంటే, కండరాల బలహీనత లేకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఎల్ కార్నిటైన్ కావాలి. దీని యొక్క ఉపయోగాలు ఇంకా ఏంటి అంటే ఎంజీనా అంటే ఛాతీ భాగంలో నొప్పి రాకుండా, చెస్ట్ పెయిన్ అంటాం కదా, గుండె నొప్పి అంటాం కదా, అది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. గుండె ఫెయిల్ అవ్వకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎలాంటి ఎక్సెస్ ఫ్లూయిడ్, ఎలాంటి నీరు గుండెలో చేరిపోకుండా లేదంటే ఊపిరితిత్తులో చేరిపోకుండా ఉండడానికి ఎల్ కార్నిటైన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం అంటాం కదా, థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా స్రవించడం వల్ల హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. ఆ హైపర్ థైరాయిడిజం ని కూడా కంట్రోల్ చేయడానికి ఎల్ కార్నిటైన్ కావాలి. అలాగే స్వెల్లింగ్, వాపు, ఎక్కడైనా కండరాల్లో గానీ ఎక్కడైనా వాపు ఉంటే గనక, గుండెలో గానీ ఏదైనా అవయవంలో అంటే కాలేయం వాచినా, గర్భసంచి వాచినా, ఓకేనా, ఎలాంటి అనారోగ్యం వాపులు ఉన్నా సరే, ఏ అవయవానికి వాపు ఉన్నా సరే, ఆ వాపును తగ్గించడానికి ఎల్ కార్నిటైన్ ఉపయోగపడుతుంది. అలాగే హార్మోనల్ డిజార్డర్స్ ని కూడా అంటే హార్మోనల్ ఉత్పత్తి కూడా సమంగా సెక్రీట్ అయ్యేలాగా ఎల్ కార్నిటైన్ చూస్తుంది. అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓఎస్ అని చెప్తాం కదా, పీసీఓఎస్ లో హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ ని కరిగించడానికి కూడా ఎల్ కార్నిటైన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ఎరిథిమా అంటాము, ఈ ఎరిథిమియా కూడాను తగ్గించడానికి, అంటే మన గుండె చక్కగా సమయానికి కొట్టుకునేలాగా, అంటే 80 సార్లు కొట్టుకొని, నిమిషానికి 80 సార్లు కొట్టుకునేలాగా అది రెగ్యులేట్ చేస్తుంది. సో ఎల్ కార్నిటైన్ యొక్క అద్భుతమైన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి గనుక ప్రతి ఒక్కరు తీసుకోవాలి. యెస్ మ్యామ్. Okay, and the third ingredient is astaxanthin. Now, this astaxanthin, and actually it is a red color pigment which is actually found in the red algae, and it causes the pink red color in salmon. This is considered as one of the nature's most potent antioxidant which nature has offered to us, because it has got various like if you compare with other antioxidants like vitamin C or vitamin the catechins or vitamin E. So this has been found that astaxanthin is one of the most potent. I mean, if you use this in a very small quantity, there will be more benefit of it. So some of the studies has been shown that it is it is used to elevate sore joints and muscles, also acting as an anti-agent. It decreases wrinkles, it decreases sun damage, it boosts the immune system, it helps to reduce blood pressure, it helps to reduce cardiovascular system
damage. It also helps to prevent cataract, muscular degeneration, as well as glaucoma. So these are some benefits which has been found in L-carnitine, astaxanthin, and the combination of L-carnitine, astaxanthin also has been shown to prove that coenzyme Q10 and L-carnitine as well as astaxanthin can be used to improve the sperm health and to improvement of the fertility and sperm improvement. So sperm improvement can be, improving sperm functioning, sperm linear velocity, sperm quality, just some sperm motility, and some improvement has been. So these all the studies has been done. So what I mean to say here, the combination of coenzyme Q10, L-carnitine, and astaxanthin, all the three, it is important to get a new, revolution in our body. New cells will be generated, and it will be acting as a best antioxidant and best anti-aging, and it will be used for the cellular health. Yes, ma'am. యాహ్! మ్యామ్. మూడోదిగా చూసుకున్నట్లయితే ఆస్తాగ్జాంథిన్. ఈ కార్నికో 10 టాబ్లెట్‌లో మూడోది ఏంటి అంటే ఆస్తాగ్జాంథిన్. ఆస్తాగ్జాంథిన్ అది ఏంటి అంటే ఒక ఎరుపు రంగు పిగ్మెంట్ అన్నమాట. దీన్ని ఆ కెమికల్స్ ఆ పిగ్మెంట్‌ని ఏమంటామంటే కెరటినాయిడ్స్ అంటాం. ఇది ఎక్కడుంటుంది అంటే ఒకలాంటి ఆల్గే శిలీంధ్రంలో మనకి దొరుకుతుంది. ఇంకా ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ పింక్ కలర్డ్ సాల్మన్ ఫిష్‌లో కూడా మనకి దొరుకుతుంది. ఈ ఆస్తాగ్జాంథిన్ తీసుకోవడం వల్ల ఏంటి మనకు ఉపయోగం అంటే ఇది విటమిన్ సి కన్నా 6000 రెట్లు చాలా బలంగా, దృఢంగా ఉంటాం. విటమిన్ సి ఎందుకు తీసుకుంటాం మనము? మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా! అంటే అంతకన్నా 6000 రెట్లు ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచడానికి ఆస్తాగ్జాంథిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కోఎన్జైమ్ Q10 కన్నా 800 రెట్లు బలంగా, దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ టీ క్యాచిన్స్ గనుక చూసుకుంటే 550 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. అలాగే విటమిన్ ఇ విటమిన్ ఇ అంటే టోకోఫెరాల్ అంటాము, సైంటిఫిక్ నేమ్ అది. ఈ విటమిన్ ఇ కన్నా 550 రెట్లు బలంగా, దృఢంగా ఈ ఆస్తాగ్జాంథిన్ అనేది మన శరీరానికి ఉపయోగపడుతుంది. అలాగే లైపోయిక్ యాసిడ్ కన్నా 75 రెట్లు బలంగా ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అనేది చాలా మంచి లైపోయిక్ యాసిడ్ అది. 75 రెట్లు బలంగా, దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే కెరటిన్ కన్నా 40 రెట్లు అంటే బీటా కెరటిన్ మనం ఎక్కువ క్యారెట్‌లో చూస్తాం కదా! బీట్రూట్‌లో చూస్తాం కదా! దానికన్నా ఎక్కువగా బలంగా ఈ ఆస్తాగ్జాంథిన్‌లో ఈ కెరటిన్, బీటా కెరటిన్ అనేది దొరుకుతుంది. అలాగే మన ద్రాక్ష విత్తనాల్లో చూసుకుంటే దానికన్నా 17 రెట్లు ఆస్తాగ్జాంథిన్ మనకి ఉపయోగపడుతుంది. అలాగే డిఎన్ఏ ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఎక్కడన్నా పాడైతే గనక ఆ డిఎన్ఏ డ్యామేజ్‌ని రిపేర్ చేయడానికి ఆస్తాగ్జాంథిన్ ఉపయోగపడుతుంది. ఈ ఆస్తాగ్జాంథిన్ తీసుకోవడం వల్ల ఎక్కడైనా ఈ జాయింట్స్‌లో అంటే కీళ్ళలో పుండ్లు ఏమన్నా ఉంటే, ఒరుపులు ఉన్నా తగ్గడానికి, అలాగే కండరాల్లో ఏదన్నా నొప్పులు ఉంటే తగ్గించడానికి, ఎక్కడైనా వాపులుంటే తగ్గించడానికి, అలాగే చిన్న వయసులోనే వృద్ధాప్యం రాకుండా వృద్ధాప్య చిహ్నాలు తగ్గించడానికి, నిత్యం యవ్వనంగా ఉండడానికి, మొఖం మీద ముడతలు, చర్మ సమస్యలు లేకుండా, యూవీ రేస్ మన మీద పడకుండా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆస్తాగ్జాంథిన్ ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా మన రోగనిరోధక వ్యవస్థను కూడా పటిష్టం చేయడానికి, బీపీని తగ్గించడానికి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంతా ఆరోగ్యంగా ఉండడానికి, క్యాటరాక్ట్స్ అంటే కంటి రోగాలు రాకుండా ఉండడానికి, మస్కులర్ డీజనరేషన్ అంటే మజిల్స్ వీక్ అవ్వకుండా, కండరాలు వీక్ అవ్వకుండా ఉండడానికి, గ్లకోమా వ్యాధులు రాకుండా ఉండడానికి, లాక్టిక్ యాసిడ్ తగ్గకుండా ఉండడానికి ఆస్తాగ్జాంథిన్ అనేది చాలా తోడ్పడుతుంది. అలాగే ఈ ఆస్తాగ్జాంథిన్, ఎల్-కార్నిటైన్, అలాగే ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్ ఈ 3 కాంబినేషన్‌లో చూసుకుంటే గనక స్పెర్మ్ అంటే మనం వీర్యకణం అని చెప్తాం కదా! వీర్యకణం ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా తయారవ్వడానికి, ఉత్పత్తి అవ్వడానికి, ఉన్న వీర్యకణాలు చురుగ్గా ఉండడానికి, వేగవంతంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మేల్ ఫెర్టిలిటీ లేకుండా ఉండడానికి ఈ ఒమేగా 369 అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒమేగా 369 ఇంకా స్పెర్మ్ అంటే వీర్యకణం అద్భుతంగా చురుగ్గా ప్రతి వీర్యకణం పనిచేయడానికి ఉపయోగపడుతుంది. వీర్యం ఎక్కువ కాలం బ్రతకడానికి, వీర్యం ఎక్కువ దూరం ప్రవహించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే వీర్యం యొక్క క్వాలిటీ, వీర్యం యొక్క కదలికలు పెరుగుదలకి ఈ ఒమేగా 369, ఎల్-కార్నిటైన్, ఆస్తాగ్జాంథిన్ ఈ 3 కాంబినేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఇంకా ఇన్ఫర్టిలిటీ అంటే పురుషుల్లో గనక ఈ పురుషులు ఏమి అంటాం కదా, ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం కదా, అది లేకుండా సంతాన ఉత్పత్తి కావాల్సిన వీర్యకణాలన్నీ ఉత్పన్నం అవ్వడానికి జీరో స్పెర్మ్ కౌంట్ నుంచి
కొన్ని థౌసండ్ స్పెర్మ్ కౌంట్ మిలియన్స్ లోకి పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మంచి మోటిలిటీ, మంచి స్పెర్మ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ప్రతిరోజు గనుక 16 మిల్లీగ్రామ్ తీసుకోవాలి. అంతేకాకుండా ఇది యాంటీ ఏజింగ్ కింద ఉపయోగపడుతుంది. మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మనం అందంగా ఉండడానికి, మన కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, కీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా, దృఢంగా, పటిష్టంగా పనిచేయాలి అంటే ఈ ఒమేగా 369 ఎల్ కార్నిటైన్ ఆస్తాగ్జాంథిన్ కాంబినేషన్ ఉన్న ఈ కార్నికో 10 టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. యెస్ మ్యామ్. Okay, so this can be used as to help treat and prevent diabetic neuropathy. This can also be used to treat chemotherapy-induced neuropathy, protect alcohol neuropathy, coenzyme Q10, help to reduce drug-induced neuropathy, and also reduce nerve pain and neuroprotective agent. And also the other two ingredients, zinc, which is very, very essential trace element because very small amount of zinc necessary for human health. Folate is a natural form of vitamin B9, so it helps to produce or it helps from DNA and RNA. It is involved in the protein metabolism. So Carnico 10 tablet, which contains the all three ingredient, astaxanthin, then enzyme Q10 and L-carnitine along with zinc and folate. It's a very, very important product of our Dhanvantri basket. Yes, ma'am. ఈ కార్నికోటిన్ టాబ్లెట్ లో చూసుకున్నట్లయితే మనం ఎల్ కార్నిటైన్, ఆస్తాగ్జాంథిన్, జింక్ సల్ఫేట్, ఫోలిక్ యాసిడ్ చూసుకున్నాం కదా, కోఎన్జైమ్ క్యూటైన్ ఇవి ఉండడం, ఈ కోఎన్జైమ్ క్యూటైన్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి అంటే చక్కెర వ్యాధిగ్రస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో నరాలు బాగా వీక్ అయిపోయి అరికాళ్ళు చురుకులు, మంటలు వస్తాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం అనమాట. సో ఇది క్లియర్ చేయడానికి కోఎన్జైమ్ క్యూటైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కీమోథెరపీ అంటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులో కీమోథెరపీ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా నరాలు బలహీన పడిపోతాయి. సో వాళ్ళ నరాల బలానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ న్యూరోపతి అంటే ఎక్కువగా మద్యం సేవించడం వల్ల నరాల వీక్నెస్ అనేది వస్తుంది. ఈ నరాల బలహీనతని మనం నరాల బలహీనత నుంచి మనం బయటికి రావడానికి కోఎన్జైమ్ క్యూటైన్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ కోఎన్జైమ్ క్యూటైన్ తీసుకోవడం వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ న్యూరోపతి అంటే ఎక్కువగా అతిగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కూడా మన నరాలు దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న నరాలు కూడా ఉత్పత్తి అయ్యి మంచి ఉత్తేజంగా బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కోఎన్జైమ్ క్యూటైన్ తీసుకోవడం వల్ల నరాల నొప్పులు, నరాల వాపులు, అలాగే సలుపులు, పోట్లు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే నరాల పూర్తి బలానికి కోఎన్జైమ్ క్యూటైన్ ఎంతగానో తోడ్పడుతుంది. మరి జింక్ దగ్గరికి వచ్చేసరికి జింక్ అనేది చాలా చిన్నగా కావాల్సిన ఎలిమెంట్ అది. అంటే దీన్ని ఎసెన్షియల్ ట్రేస్ ఎలిమెంట్ అంటాం. అంటే ఎక్కువ మిల్లీగ్రాములు అవసరం లేదు, చాలా మైక్రోగ్రామ్స్ లో ఇది అవసరం. కానీ ఇది మన శరీరంలో ఉత్పన్నం అవదు. సో దీన్ని మనం కార్నికో 10 తీసుకోవడం వల్ల ఇది మనకి మన టోటల్ పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రతి మానవునికి ఉపయోగపడుతుంది. మరి ఫోలేట్ దగ్గరికి వచ్చేసరికి ఫోలేట్ ని మనం విటమిన్ B9 అంటాము. ఇది తీసుకోవడం వల్ల మన DNA, RNA అంటే మన జన్యువులు ఎక్కడైతే తయారవుతాయో మన జీవ కణాలు అంటే DNA, RNA అని చెప్పుకుంటాం కదా, అందులో ప్రోటీన్ మెటబాలిజం అంటే మన ప్రోటీన్ మాంసకృతులు తయారవడానికి ఫోలేట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అంటే RBC అని చెప్తాము. ఇది చక్కగా ఏ మనిషికి ఏ వయసుకి ఎంత కావాలో అంత ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. దీనివల్ల మన మనిషికి అంటే వయసుకి తగ్గ ఎదుగుదల, మంచి అవయవాలు పెరుగుదల ఇవన్నీ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల ఫీటల్ డెవలప్మెంట్ అంటే ప్రతి పిండంలో పిండం ఏ నెలలో అయితే ఉండాలో, ఎంత బరువు ఉండాలో, ఎన్ని అవయవాలు ఎలాగో ఉండాలో అంత ఆరోగ్యంగా బిడ్డకి జన్మించడానికి కూడా ఈ కార్నికో 10 అనే టాబ్లెట్స్ ఉపయోగపడుతుంది. ఫోలేట్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ కాంబినేషన్ లో ఉన్న ఈ కార్నికో 10 తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి అనేక రకాలైన ఆరోగ్య బెనిఫిట్సే ఉన్నాయి. ఎస్ మ్యామ్. Ma'am, now we have left only with 5 minutes, so I think we will take this now Chetan Kalpam just quickly, okay? Yeah, and then yes. we will finish. Now Yeah, this ma'am. now Chetan Kalpam, it is according to Ayurveda, like our body is made up of these 7 dhatus, that is Rakta, Masa, Rasa, Meda, Hasti, Maja, and Shukra. So these are the 7 elements or 7 dhatus by which our body is made up of. And as we age, like in case of geriatric, like all these dhatus get reduced in our body. So till the middle age, this is increasing. But as the age goes beyond 60 or beyond, in between 60 to 70,
then these dhatus get decreases. Yes, ma'am. ఇప్పుడు సమయం లేదు గనుక ఒకటి మాత్రమే చూసుకుందాం. నవచేతన కల్ప తీసుకుందాం. నవచేతన కల్ప తీసుకున్నట్లయితే నవ అంటే 9 రకాలైన ధాతువులు మన ప్రతి మానవులో ఉంటాయి. అదేంటంటే రసధాతు, రక్తధాతు, మాంసధాతు, మదధాతు, మేధధాతు అని ఈ శుక్రధాతు, మజ్జధాతు, అస్థిధాతు ఇలాంటి 7 రకాల ధాతువులు కలిసిన నిర్మాణమే మానవ నిర్మాణం అంటాము. ఈ మానవ నిర్మాణానికి కావాల్సిన ఈ 7 రకాల ధాతువులను కూడా మేనేజ్ చేయడానికి నవచేతన కల్పం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. Yes, ma'am. Okay, so our all body content like our heart, stomach, intestine, kidneys, and other urinary bladder, etc. And the other all systems also work as per the presence of these dhatu, like respiratory, circulatory, digestive, urinary, and all these things are done by all these organs because of the presence of these dhatus in our body. మ్యామ్. ఈ నవచేతన కల్పం తీసుకోవడం వల్ల అనేక రకాల ధాతువులు 7 రకాల ధాతువులు అని చెప్పుకున్నాం కదా. మన గుండె ఆరోగ్యానికి, మన ఉదర ఆరోగ్యానికి, మన పేగుల ఆరోగ్యానికి, అలాగే మన కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి, మన మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి, మన ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి, మన కండరాలు బలంగా ఉండడానికి, ఓకే, ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఈ నవచేతన కల్పం అనేది ఎంతగానో తోడ్పడుతుంది. అంటే ప్రతి అవయవానికి కావలసిన మంచి అవయవ పోషకమే ఈ నవచేతన కల్పం. ఎస్ మ్యామ్. So this Navchetan Kalpam is our unique product, which is actually considered as one of the, one product for all different kind of problems. So in Navchetan Kalpam, we have got all the elements, all the nutrients, which will be useful for our heart health, nervous system health, liver health, our kidney health, as well as the sexual health. So Navchetan Kalpam, or it is the name is given what? Born again, it is a unique combination of powerful herbs that works as a natural health and vigor enhancer. So for vigor, vitality, and fertility, it is a complete nutritional supplement that is Navchetan Kalpam. Yes, ma'am. నవచేతన కల్పం ఉపయోగాలు మనం చూసుకుంటున్నట్లయితే ఇందులో మనం చూసుకున్నాం కదా, మానవ శరీరమే 7 రకాల ధాతువుతో నిర్మించబడిందని చెప్తున్నాం కదా. రసధాతు, రక్తధాతు ఇలా రకాల ధాతువులతో, అనేక ధాతువులతో తయారు చేయబడింది అంటున్నాం కదా. అంటే ఏంటి అంటే అనేక అవయవాల కలయికే మన మానవ శరీరం. అంటే మన గుండె, మన ఊపిరితిత్తులు, మన కంటి, మన మెదడు, మన తర్వాత మన రక్తము, అలాగే మన కాలేయము, మన ఊపిరితిత్తులు, మన ఎముకలు ఇవన్నీ బలంగా దృఢంగా ఉండాలి అంటే అనేక రకాలైన అవయవాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ శరీర అవయవాలు అన్నీ కూడా ఉత్పన్నంగా, ఉత్తేజంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే, తిరిగి జన్మించాలి అంటే, పాడైన ప్రతి అవయవం కూడా తిరిగి జన్మించాలంటే నవచేతనం ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ నవచేతన కల్పంలోని పేరు ఉంది చూడండి, బార్న్ అగైన్ అంటే తిరిగి ఉత్పన్నం అవడం, తిరిగి జన్మించడం అనమాట. అంటే పాడైపోయిన ప్రతిదీ కూడా, బలహీనమైన ప్రతిదీ కూడా ఆరోగ్యంగా అవడానికి నవచేతన కల్పం అనేది ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. Yes, and this can be used as our heart health, brain health, sexual health, liver health, and the kidney health, and to improve our immunity. So, we will not go into the detail of this Navchetan Kalpam right now because we are falling short of time and we have to finish this meeting by 7:50 and the time is over. So, I think, ma'am, quickly just read this in your language and then we will finish the session. యా మ్యామ్. నవచింతన కల్పంలో చూసుకున్నట్లయితే ఇందులో అర్జున ఉంటుంది, దాల్చిన చెక్క ఉంటుంది, ఓకేనా, ఇంకా అనేక రకాలైన మంచి దివ్య ఔషధ గుణాలు అయితే ఇందులో ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, మన సెక్షువల్ హెల్త్ అంటే మన పునరుత్పత్తి సంబంధించిన అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మన కిడ్నీస్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి, అంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి, మన ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి కూడా ఆరోగ్యంగా ఉండడానికి, మన అవయవాలన్నీ కంట్రోల్ గా హెల్దీగా ఉండడానికి నవచేతన కల్పం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. Yeah, so I think we have to finish this because there is a message also, we have to finish by 7:50. So it's already 7:50. I hope that now the remaining products we can take some other time because all the products are important as these 3 products which we have discussed. And today we have discussed in detail about the omega rich and carnicotin and Navchetan Kalpam. The remaining phytogratins and the other 2
we can discuss some other time. I hope that you all will get benefited from this session. And because we ఏ వ్యాధులు ఉన్న వాళ్ళు వేసుకోవాలనేది మీకు క్షుణ్ణంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే ఇచ్చాము. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాము. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్లాస్‌లో మీకున్న డౌట్స్‌ని